అన్న ప్రతిరోజు క్యూ న్యూస్లో మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న వస్తుంది. మీరు అది చూస్తుంటారా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి చూస్తారా? అసలు మీకు ఆ ప్రోగ్రాం పట్ల మీ అభిప్రాయం ఏంది? మల్లన్న పట్ల అభిప్రాయం ఏంది? ఎక్సలెంట్ క్వశ్చన్ వెంకట్. నిజంగా కూడా ఇట్లాంటి ఒక సదుపాయం ఉందనే విషయము కలెక్టివ్ న్యూస్ పేపర్ కానీ ఇంకేమైనా జనరల్ కలెక్టివ్ న్యూస్ అంతా తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద చూపించినటువంటి ఈ సాధనమే ఈ మీ క్యూ న్యూస్. నిజంగా అప్రిషియేషన్ మా సైడ్ నుంచి. ఇంకోటి ఏంటంటే నిజాయితీగా వార్తలను నికోర్స్గా ఎట్లున్నాయి అట్లా జనాలకు చేరవేయడం అనేది చాలా మంచి పరిణామం అది. సో దానిలాగా రీసెంట్గా ఇంకా చాలా ఛానల్స్ కూడా వచ్చినాయి, అది వేరే విషయం. కానీ మల్లన్నది మేము స్టార్టింగ్ నుంచి రెగ్యులర్గా చూసేది. ఇంకో విషయం చెప్పనా, మా ఫ్రెండ్ ఉంటాడు ఒక ఆయన, ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా తీన్మార్ మల్లన్న ఈ న్యూస్ మొత్తం పర్ఫెక్ట్గా చూడకుండా ఒక్కరోజు కూడా ఉండడట. నాకు రోజు షేర్ చేస్తాడు. ఒకవేళ నేను చూడకుండా కానీ ఆయన చూసి నాకు అప్డేట్ చేస్తాడు. సో ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఆయన ఈ బీసీ నినాదం ఎత్తుకున్నాడు, అది కూడా మంచి పరిణామం. అజిటేషన్ అనేది చాలా మంచిది. ఈ పొద్దు రేపు యువత రాజకీయాలకు రావట్లేదు, ఉద్యమాల సైడ్ అస్సలే వస్తలేదు. కానీ అవన్నిటిని కూడా మందకృష్ణ మాదిగ తర్వాత ఎవరన్నా పూరిస్తున్నారు అంటే నెక్స్ట్ తీన్మార్ మల్లన్న బీసీ స్టంట్ అనేది ఎత్తుకోవడం అనేది చాలా గ్రేట్. నిజంగా మేము మల్లన్నకు సపోర్ట్ ఇస్తాం, అప్రిషియేట్ చేస్తాం. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.